హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్‌గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నానండి. అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండండి. మీకు మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విషెస్ అన్నీ కూడా యూనివర్స్ మీకు తొందరలోనే ఫుల్‌ఫిల్ చేస్తుంది. చక్కగా మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవన్నీ కూడా మీ సొంతం చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు పాజిటివ్‌గా ఆలోచించండి. అంతేకాకుండా నమ్మకంతో ఉండండి. ఈ 2 ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు అనుకున్నవన్నీ మీ చేతిలోకొస్తాయండి. నేను ఎందుకింత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే చాలా చాలా నాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ అయితే నాకు వాట్సాప్‌లో వస్తున్నాయండి. సో, నేను అవన్నీ కూడా షేర్ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. సో, ఏదైనా ఒకరోజు మీకు అన్నీ కూడా అందరి మెసేజెస్ కూడా మీకు నేను రీడింగ్‌లోనే ఇలా వీడియోలోనే నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా అది అన్నీ చూస్తే మీకు కూడా నమ్మకం అనేది పెరుగుతుంది. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి. మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్‌కి కన్వే చేయండి. మనం ఏదైతే కోరుకుంటామో వాటినన్నిటిని కూడా యూనివర్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా యూనివర్స్ ఇచ్చిన ప్రతి మంచి దానికి కూడా మీరు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ రెజనేట్ అవుతుంది మాకు అని కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది. సో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇంకా ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. హార్ట్ఫుల్గా అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను మన న్యూ ఫ్యామిలీలోకి, కూల్ టారో టాక్స్లోకి. అందరికీ కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ అండి. మీరు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారంటే లైఫ్లో ఏదో ఒక చేంజెస్ అనేవి మీరు చూడబోతున్నారు అనే అర్థం. అదే పాజిటివ్ ఫీలింగ్తో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి టర్నింగ్స్ అయితే మీరు చూడగలుగుతారు. సో, ఇప్పుడు మనం చేస్తున్న రీడింగ్ అయితే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము రీడింగ్ని కంటిన్యూషన్గా చూస్తాము అంటే ఖచ్చితంగా రీడింగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడొచ్చండి. చూస్తున్న టైంకి మీకు రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా అనేది, ఏ పాయింట్స్ రెజనేట్ అవుతున్నాయి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి. మీకు ఏదైతే తెలుసుకోవాలి, మీకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏంటి, మీకు ఏం కావాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని ప్రాపర్ టైంలో మీకు ఏదైతే కావాలో వాటన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీ ఎనర్జీస్ని అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్ చెప్పుకోండి, మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే గైస్, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ నెగ్లెక్ట్ చేసుకుంటున్నారంట. అంటే మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుంది. సో, ఎవరైతే అట్లా ఉన్నారో, ఎవరైతే అలా ఆ ఫీల్తో మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు పట్టించుకోండి. మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అంటే రిలేషన్షిప్స్ వైజ్, ఎమోషనల్ బాండింగ్ వైజ్ మీరేమనుకుంటున్నారంటే ఇది నా ఓన్, నాకు మాత్రమే నా పార్ట్నర్ సొంతం అని మీరు అనుకున్నారట. కానీ మీ లైఫ్లో మీరు ఊహించని చేంజెస్ అన్నీ చోటు చేసుకున్నాయి. దాని వలన మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా బాధగా, అసలు నాకు ఈ లైఫ్ అవసరం లేదు, అసలు నాకు ఇదేమీ నచ్చట్లేదు,
నేనున్న ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉందో అసలు నాకు ఇక అక్కర్లేదు, నాకు ఒక్కొక్కసారి నాకు సూసైడ్ మాత్రమే నాకు శరణ్యం అన్నట్లు ఇలాంటి ఆలోచనలన్నీ మీ లైఫ్లో వచ్చేస్తున్నాయంట. ఎందుకోసం వస్తున్నాయి అంటే యూనివర్స్ ఏం చేస్తే అన్నీ కూడా ఓన్లీ ఫర్ రిలేషన్షిప్ పర్పస్ మీదే వస్తున్నాయి. అంటే కరెక్ట్ అయిన రిలేషన్షిప్ మీకు దొరకలేదు అని మీరు బాధపడుతున్నారు అనేదైతే యూనివర్స్ చెప్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మీకు ఏమనిపిస్తుంది అంటేనంట, వాకింగ్ అవే, నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు ఫస్ట్ మీ సెల్ఫ్ని. అంటే మిమ్మల్ని మీరు అసలు ప్రేమించుకోవట్లేదు, మిమ్మల్ని గురించి మీరు అసలు ఆలోచించుకోవట్లేదు, మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసేసుకుంటున్నారు, మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఎవరైతే రెజనేట్ అవుతున్నారో ఈ పాయింట్స్కి నాకు మీరు కామెంట్లో అయితే తెలియచేయండి గైస్. ఎందుకంటే అడుగుతున్నాను, నేను చెప్పేస్తున్నాను, కానీ ఇవి మీకు రెజనేట్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియాలి కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తూ ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఇంకా ఎలా ఉందంటే వాకింగ్ అవే అంట. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఇట్లాంటివి నేను కోరుకోవట్లేదు. అంటే ఏదైతే ప్రెషర్ ఇస్తుందో, ఏదైతే మీ మనసుని గాయపరుస్తుందో, ఏదైతే బాధ పెడుతుంది అనిపిస్తుందో దాని నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారంట మీరు. సో ఇంకా ఏం కోరుకుంటుందంటే అఫెక్షన్ కోరుకుంటుందంట మీ మనసు, ప్రేమను కోరుకుంటుందంట, ఆప్యాయతను కోరుకుంటుందంట. ఎవరి దగ్గర నుంచి? మీ లవ్డ్ వన్స్, మీరు ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో, ఎవరినైతే మీరు నచ్చుకున్నారో, మీ సోల్మేట్ అనుకున్నారో, మీ ఎమోషనల్ బాండింగ్ వాళ్ళతోనే అనుకున్నారో అట్లాంటి వాళ్ళ నుంచి మీకు ఒక మంచి ఫీల్ కావాలి, మంచిగా నాకు ఆప్యాయత కావాలి, మంచిగా నాకు ఎమోషనల్ బాండింగ్ కావాలి అని మీరు కోరుకుంటున్నారంట. సో ఎవరిని చూస్తున్నా, చుట్టూ ఎవరిని చూస్తున్నా మీకు ఏమనిపిస్తుందంటే నేను మోసపోతున్నానేమో, నన్ను మోసం చేస్తున్నారేమో, నేను ఎవరిని నమ్మలేకపోతున్నానేమో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ మనసులో అనిపిస్తున్నాయంట. సంథింగ్ ఎవరికైనా ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటే కనుక గైస్ నాకు ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. కానీ ఏది జరుగుతున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఏమనిపిస్తుందంటే బీయింగ్ కూల్, దేనికి కూడా కంగారు పడొద్దు, కూల్గా ఆలోచిద్దాం. మన అంటే అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ సిచ్యువేషన్స్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటివన్నీ ఫీలింగ్స్ మీ మైండ్లో అయితే ఎవరైతే సపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో కానీ, ఎవరైతే మీ సోల్మేట్తో మీకు బాండింగ్ కరెక్ట్గా లేదు అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్స్ అయితే రెజనేట్ అవుతాయి అని యూనివర్స్ చెప్తుంది. సో ఇంకా ఏం చెప్తుందంటే నాట్ టాకింగ్. సమ్టైమ్స్ మీ మధ్య ఎలా ఉంటుందంటే మాటలు కూడా లేని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీకు మాట్లాడాలనిపిస్తుంది కానీ కమ్యూనికేషన్ లేదు. ఎలా మీరు మీ పార్ట్నర్ని అప్రోచ్ అవ్వాలో మీకు తెలియట్లేదు. సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఏదైనా విషయాన్ని డిస్కస్ చేయాలి, ఇన్ కేస్ ఇది ఎవరికి దూరంగా ఉన్న సపరేషన్లో ఉన్న వాళ్ళకి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కానీ పక్కనే పార్ట్నర్ ఉన్నా మీరు ఏదైనా డిస్కస్ చేయాలి, మీరు ఏదైనా వాళ్ళతో మాట్లాడేయాలి అనుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏది కూడా మీకు మీ మాట వినడానికి రెడీగా లేరంట. ఏది కూడా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను బిజీగా ఉన్నానో, లేకపోతే ఇప్పుడు నాకు మూడ్ లేదనో, లేకపోతే ఏదో ఒక సంథింగ్ అట్లాంటి రీజన్స్ అన్నీ వాళ్ళు చెప్తున్నారు అని అనిపిస్తుందంట. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే రిజెక్ట్ అయిపోతున్నానా నేను వీళ్ళ దగ్గర నుంచి అని కూడా అనిపిస్తుందంట. ఎవరైతే ఇప్పుడిప్పుడే ఎమోషనల్ బాండింగ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే మీ పార్ట్నర్ ఏం చేస్తారంటేనంట మీతో ఏమీ మాట్లాడరంట, ఏమీ చెప్పరంట. అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఏది మీకు ఎక్స్ప్రెస్ చేయరు, కానీ వాళ్ళ మనసులో లవ్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంది, కానీ వాళ్ళు మీకు ఏది చెప్పరు. వాళ్ళు ఏమైనా చెప్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అనే ఒక సంథింగ్ వాళ్ళలో ఒక భయం అనేది కూడా ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు ప్రతిదాన్ని కవర్ చేసుకోవడానికి మీ దగ్గర మాట్లాడకుండా ఉండటం, మీ నుంచి దూరంగా ఉండటం, మీరు చూడలేని టైంలో వారు మిమ్మల్ని చూస్తూ ఉండడం, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దానిని చెప్పే సిచ్యువేషన్స్లో వాళ్ళు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం, ఇట్లాంటి సంథింగ్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నీ హ్యాపెన్ అవుతున్నాయి అని చెప్తుంది. ఎందుకంటే అవన్నీ అవుతున్నాయి అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉందంట. అంటే
నన్ను ఈ పర్సన్ యాక్సెప్ట్ ఎవరికైతే న్యూగా రిలేషన్షిప్ బాండింగ్లో ఎంటర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి మీ మనసులో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ మనసులో ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా మీకు అర్థమవుతుంది. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే డేర్ చేసి కమ్యూనికేట్ చేయరట, కాన్ఫిడెన్స్గా మీతో ఐ లవ్ యూ చెప్పారట, ఏది కూడా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పారట. ఎందుకంటే మీరు మళ్ళీ రిజెక్ట్ చేసేస్తారేమో, నువ్వు ఇలా నచ్చలేదు అంటారేమో, లేకపోతే అలా నచ్చలేదు అంటారేమో, లేకపోతే నాకు సెట్ అవ్వవు నువ్వు అని చెప్తారేమో అని వాళ్ళకే అనిపిస్తుందంట. ఇంకొకటి ఏంటంటే ఫర్దర్ ఇష్యూస్ అంటే ఏంటంటే మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఇట్లాంటివి కూడా మధ్యలోకి వచ్చి ఇంకా డిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుందేమో. అంటే మీ రిలీజియన్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ ఏదైతే ట్రెడిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మధ్యలోకి వచ్చి అంటే రావడం అంటే మీవి కట్టుబాట్లు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ వేరుగా ఉండొచ్చు. ఈ సంథింగ్ ఈ న్యూగా ఏదైతే రిలేషన్షిప్ బిగిన్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళే ఆలోచించేసుకుంటారంట. మేము ఇప్పుడు చెప్తే ఎవరికైనా తెలిస్తే సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది, అసలు నేను చెప్పకపోతేనే మంచిది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి తక్కువగా ఉంటుందంట. ఏది కూడా డిస్కస్ చేయడానికి వాళ్ళు నచ్చుకోరట. కానీ లోపల మాత్రం ప్రేమ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తుంది. ఇంకా ఒక్కొక్కసారి దీనివల్ల ఏమైపోతున్నారంటేనంట, అంటే వాళ్ళలో వాళ్ళే యాంగర్ ఫీల్ అవ్వటం, ఎవరికైతే న్యూ బాండింగ్ జరుగుతుంది అని చెప్తున్నామో వాళ్ళే యాంగర్ ఫీల్ అవుతూ ఉంటారంట. అంటే కోపం వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చి నేను ఎందుకు ఇలా చెప్పలేకపోతున్నాను, నా ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, ఇట్లాంటివి వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ అదే షార్ట్ టెంపర్ని మీరు ఎదురుగా కనిపిస్తే మీ మీద చూపించేయటం. అంటే ప్రేమకు బదులు కోపాన్ని చూపించేస్తూ ఉంటారంట. అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి కూడా తెలియదంట నేను వీళ్ళ మీద కోపపడుతున్నా. అది ఎలా ఉంటుందంటే వాళ్ళ అన్కండిషనల్ లవ్ అంట. అది ఎలా అంటే ఈ పర్సన్ నాకు మాత్రమే సొంతం, ఈ పర్సన్కి నేను ఏం చెప్పినా నేను కోప్పడినా వీళ్ళకి అర్థమైపోతుంది అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట. సో దట్ వాళ్ళు ఎలా ఆలోచించేస్తారంటే నేను ఏం చేసినా మంచిగా చేస్తున్నాను అనేది, నేనేం చేసినా వాళ్ళు నా లవ్ని అర్థం చేసేసుకుంటారు, నేనేం చెప్పినా నేను చెప్పకపోయినా నా లవ్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, ఎక్స్ప్రెస్ చేస్తే ఇన్ కేస్ రిజెక్ట్ చేసేస్తారేమో, రిజెక్ట్ చేసేస్తే నేను అది తట్టుకోలేను అని వాళ్ళలో వాళ్ళే యాంగర్ ఫీల్ అయిపోవడం, నేనేం చెయ్యాలి అనే దాన్ని ఆలోచించుకుంటూ ఉండడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి బిల్డ్ అయిపోతాయంట. వాళ్ళలో డెవలప్ అయిపోయి వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు కానీ మీ ప్రెజెన్స్ని ఇష్టపడతారు, మిమ్మల్ని ఇష్టపడతారు, ఒక్కొక్కసారి మీ మీద కోపాన్ని చూపించేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఎవరైతే సెపరేషన్ ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్స్లో ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పార్ట్నర్ ఎక్కడైతే లవ్ ఉంది మీ మీద, కానీ లవ్ కంటే నాకు మిగతా అవి ఎక్కువ. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు మ్యాటర్ మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను గైస్. మీకు అంటే అందుకే నేను రెజనేట్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోండి, రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. అంటే అందరి సినారియోస్ ఒకటే కాదు కదా, ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఏ రకంగా కనెక్ట్ చేసుకుంటున్నారో అంటే చాలామంది వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించినట్లుగా యూనివర్స్ అయితే ఇక్కడ రీడింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే నేను డిఫరెంట్ వేస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎలా ఉంటారంటే వాళ్ళు పార్ట్నర్ మీద మీ మీద లవ్ ఉంటుందంట, కానీ మీ మీద లవ్ ఉన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నాకు లవ్ కంటే ఎక్కువ వేరేవే ఇంపార్టెంట్. నీ మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు మీరు ఒకవేళ వాళ్ళని డైరెక్ట్ అడిగినా లేకపోతే ఇండైరెక్ట్గా ఎవరి చేతను అడిగిచ్చినా ఏది చేసినా వాళ్ళు ఏమంటారంటేనంట నీ మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు, నువ్వు నాకు ఇంతకుముందు నేను నీతో హ్యాపీగా లేనని ఎవరు చెప్పారు, హ్యాపీగానే ఉన్నాను కదా, లవ్ ఉంది కానీ లవ్ కంటే నాకు ఇంకా డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఇప్పుడు లైఫ్లో నేను సెటిల్ అవ్వడం అవసరం, లేకపోతే థర్డ్ పార్టీ నీకంటే ఎక్కువగా నాకు మంచిగా అన్నిటిలోనూ కూడా సెటిల్ అవ్వడానికి నాకు ఛాన్స్ ఉంది, ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇట్లాంటివి అన్నమాట, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి. సో అవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే
చూస్తూ ఉంటారు. మీకు ఏం జరుగుతుంది అనే అర్థం కాని సిచ్యువేషన్స్లో మీరు ఒకలాంటి పెయిన్ని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏది జరుగుతున్నా మీకు ఏమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడాలి, నా సోల్మేట్ ఓన్లీ యూనివర్స్ కరెక్ట్గా ఇస్తుందండి. ఎవరో ఒకరు బాగా అంటే రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు, జనరల్గా చక్కగా రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో అవే వాళ్ళు ఎలా ఆలోచించినా కూడా మీ మనసు ఏమనిపిస్తుంది అంటే సోల్మేట్ ఓన్లీ అంటుందంట. అంటే నా సోల్మేట్తోనే, నా పార్ట్నర్తోనే నేను ఏదైనా చేయగలుగుతాను, వాళ్ళ కోసం నేను లైఫ్ అంతా వెయిట్ చేస్తాను, వాళ్ళ కోసమే నేను ఏదైనా ఆలోచిస్తాను, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళినా, దూరంగా వెళ్ళినా వాళ్ళ జ్ఞాపకాలు నన్ను వదలట్లేదు, వాళ్ళ ఆలోచనలు నన్ను వదలట్లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఇక ఇదంతా సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సంగతి కదా. అదే కొత్తగా న్యూలీ ఎవరైతే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వబోతున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే, మీ పార్ట్నర్కి ఎలా ఉంటుందంటే, నా పర్సన్ ఈ సోల్మేట్, ఈ పార్ట్నర్ ఈ వీళ్ళు నా సోల్మేట్. సో కోపాన్ని చూపిస్తారు అని చెప్పుకున్నాం, కోపాన్ని చూపించాలి అనుకున్నా, ప్రేమను చూపించాలి అనుకున్న వీళ్ళ మీదే. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి ప్రేమగా మాట్లాడచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడచ్చు. కానీ ఏదైనా కూడానంట మీ ఆలోచనలతోనే వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తున్నారంట. అంటే మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టు కానీ, వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టు కానీ, వాళ్ళతోనే ఏదైనా ఆలోచనలు షేర్ చేసుకుంటున్నట్టు కానీ, మీరు వాళ్ళ పక్కనే కూర్చున్నట్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఫీలింగ్స్ ఉన్నాయి. సో అది ఎలా ఉందంటే, నాకు ఇంకెవ్వరు అవసరం లేదు, నా లైఫ్లో నా సోల్మేట్ ఉంటే చాలు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట. ఆ విధంగా ఉంది అని అనిపిస్తుంది. సో ఇంకా సమ్టైమ్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, వీళ్ళ లవ్ని నేను పొందడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, వీళ్ళ అఫెక్షన్ని నేను షేర్ చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళాలి, అయితే నాకు అది ఎలా వెళ్ళాలి అనే దారి నాకు తెలియట్లేదు, ఏం చెయ్యాలి, వీళ్ళ ఇంటెన్షన్ని క్యాచ్ చేయడానికి ఏం చెయ్యాలి, నా లవ్ని నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం చెయ్యాలి, అసలు నేను ఎలాగ నేను స్టెప్ తీసుకోవాలి, నన్ను వీళ్ళు ఇష్టపడతారా లేదా, నా అపియరెన్స్ని ఇష్టపడతారా లేదా, నా ఫైనాన్షియల్ స్టేటస్ని ఇష్టపడతారా లేదా, నేనైతే నా సోల్మేట్ కింద నేను అన్నిటినీ యాక్సెప్ట్ చేసేసాను, నా లైఫ్ వీళ్ళతోనే అనుకున్నాను, కానీ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఆలోచన అయితే వాళ్ళలో 100% పర్ఫెక్ట్గా పక్కాగా ఉన్నదంట. అదే చెప్తుంది యూనివర్స్. సో ఎవరైతే రిలేషన్షిప్లోకి ఇప్పుడిప్పుడు ఎంటర్ అవుతున్నారో వాళ్ళ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయంట. ఇక సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు మా సోల్మేట్ ఓన్లీ అనుకున్నారు కదా, స్టక్ ఇన్ ద పాస్ట్. మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, పాస్ట్లో గతంలో ఏదైతే జరిగిందో మీ మధ్య ఒక మంచి బాండింగ్ కానీ, మంచి ఫ్లేవర్ ఉన్న ఆ టైం కానీ, మంచి రొమాంటిక్ ఇష్యూస్ కానీ ఏవైతే జరిగినాయో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని, నేను నా లైఫ్లో ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పటికైనా పర్సన్ మనసు మార్చుకుని నా లైఫ్లోకి రావాలి, నా పాస్ట్ ఎవరైతే ఉన్నారో, నా రిలేషన్షిప్లో నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ట్రూలీ అంటే నేను నా మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాను, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి అనుకుంటున్నాను, వాళ్ళు నా లైఫ్లోకి రావాలి, నేను వాళ్ళతోనే నా లైఫ్ అంతా స్టక్ అయిపోయి ఉంది, వాళ్ళతోనే నా జీవితం, ఎన్ని గొడవలైనా జరగని, ఎంత ఇరిటేషన్ అయినా జరగని, లేదా థర్డ్ పార్టీ రాని, వాళ్ళు పక్కకు తప్పుకోవాలి, నా లైఫ్ నాకు కావాలి అన్నట్లు యూనివర్స్కి మీరైతే కన్వే చేస్తున్నారట. యూనివర్స్ కూడా అదే చెప్తుంది, స్టక్ ఇన్ ద పాస్ట్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఎమోషనల్గా మీరు కంప్లీట్లీ ఎవరికైతే సరెండర్ అయ్యారో ఆ పర్సన్ని మీరు ట్రూగా మీరు వెల్కమ్ చెప్తున్నారు, మీ లవ్ని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని. మీరు మళ్ళీ మీ పార్ట్నర్ పాతగా మీరు ఏదైతే ఎమోషనల్ బాండింగ్లో ఏదైతే మెమరీస్ ఉన్నాయో, మీకు హ్యాపీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి రిలేషన్షిప్లో మంచి మంచి రొమాంటిక్ సీన్స్ కానీ, హ్యాపీ మూమెంట్స్ కానీ, మీ ఇద్దరు కలిసి తిరిగిన ప్లేసెస్ కానీ, మీ ఇద్దరు చెప్పుకున్న మాటలు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అని అయితే మీరు చాలా చాలా విల్ పవర్తో కోరుకుంటున్నారు అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది.
సో యూనివర్స్ కూడా దానికి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానినే ఫేవర్ చేస్తుందండి. సో గైస్ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.